నమస్కారం, బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నేటి ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ కు సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని సీఎం వెల్లడి. సిఐఐ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న సీఎం ఆంధ్రప్రదేశ్ లో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని వెల్లడి. కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో తొలి సమీక్షా సమావేశం నిర్వహించిన ఎంపీ కేశినేని సింగ్నాథ్. ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశం. చినావుటుపల్లి, గొల్లపూడి, కాజా బైపాస్ రహదారి నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశం. విజయవాడ నగర కొత్త పోలీస్ కమిషనర్ గా ఎస్వి రాజశేఖర్ బాబు నియామకం. ప్రస్తుతం రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా పనిచేస్తున్న వైనం రాజశేఖర్ బాబును కొత్తగా సిపిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ. రాష్ట్రంలో 19 మంది ఐఏఎస్లను, 2 ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేసిన వైనం. ఆంధ్రప్రదేశ్ కు సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖలో నిర్వహించిన సిఐఐ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నైపుణ్య గణనపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేందుకే స్కిల్ సెన్సెస్ ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు పొందేలా చూస్తామన్నారు. తయారీ రంగానికి ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మక ప్రాంతమన్నారు. విశాఖపట్నంలో ఫిన్టెక్ హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు. అగ్రో ఇండస్ట్రీస్ రంగంలో ఏపీలో ఎన్నో అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. ఫార్మా, ఆటోమొబైల్, హార్డ్వేర్ రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. What is the due date for opening? Sir, we are expecting, sir, to complete. No, don't expect. Don't talk all these things. Sir, now what is the due date? I am asking you. Due date is Very clear. 30th December 2026 as per the contract, sir. We are It's not contract. You want the time. Where time is 30th June 2026. 30th June 26. From now onwards, how many months? This come exact 2 years, sir. 24 months. Practical. Less than 24 months. We will try as much possible. Someone will try. So today, as on date, today based on the progress, based on the commitments what I have, 30th June 2026 is confirmed, sir. I can confirm to you. Anything different, maybe I wait for 6 to 1 year. I can able to prepone to the extent possible. I try, sir. No, you fix it very clearly. Target date for completion and inauguration date also from now onwards you have to fix. Absolutely. Then work backward integration. Even all departments will align accordingly. Even Chief Secretary from Government of India side to head the day coordination committees, civil aviation plus airport authority, everybody will align. Okay, sir. Even our minister will, both ministers, state level is looking after investments, and on central level, central ministry is there. Both of them will coordinate. We have to go very clearly specific dates without any delay. Done, sir. Will do, sir. Thank you, sir. Thank you very much, sir. Really. 250 మంది జనాభా ఉన్న ప్రతి గ్రామానికి రోడ్లను అనుసంధానం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆయన పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ అధికారులు, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీలో 7,213 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఈ రోడ్ల నిర్మాణం కోసం 4,976 కోట్లను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. మ్యాచింగ్ గ్రాంట్ 10% తగ్గించేలా కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని పేర్కొన్నారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ లేదంటూ కేంద్ర మంత్రి చేసిన ప్రకటన సంతోషాన్ని ఇచ్చిందని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖ ఉక్కు విషయమై కేంద్ర మంత్రి చేసిన ప్రకటన నీలి మీడియాను నిరాశపరిచి ఉండవచ్చునని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల పట్ల అంకితభావంతో ఉందని పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ ఉక్కు ప్రైవేటీకరణ లేదని చెప్పడం ద్వారా కేంద్ర మంత్రి కుమారస్వామి ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు నిలబెట్టారన్నారు. ఇందుకు ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నానన్నారు. విశాఖ ఉక్కు విషయమై కేంద్ర మంత్రి చేసిన ప్రకటన నీలి మీడియాను నిరాశపరిచి ఉండవచ్చునని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల పట్ల అంకితభావంతో ఉందన్నారు. తమది ప్రజా ప్రభుత్వం అని ప్రజల అంచనాలను అందుకోవటమే తమ మొదటి ప్రాధాన్యత అన్నారు. నగరంలోని కలెక్టర్ విడిది కార్యాలయంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వివిధ శాఖల అధికారులతో తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశం చేశారు. విజయవాడలో ట్రాఫిక్ రద్దీ నివారణలో భాగంగా చిన్నౌటిపల్లి, గొల్లపూడి, కాజా బైపాస్ రహదారి నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. సదరు బైపాస్ రోడ్లో హెచ్ఏ విద్యుత్ లైన్లు, టవర్ల మార్పిడి పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. చెన్నై, కోల్కతా మార్గంలో నగరంలోని మహానడు రోడ్ నుంచి నిడమానూరు వరకు మెగా పై వంతెన పనులకు సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక రూపకల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు. విజయవాడ, ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిపై ఆరా తీశారు. రహదారుల విస్తరణ, సర్వీస్ రోడ్ల ఏర్పాటు వంటి పనులను పూర్తి చేయాలని సూచించారు. నగర కొత్త పోలీస్ కమిషనర్ గా ఎస్వి రాజశేఖర్ బాబు నియమితులయ్యారు. 2006 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన రాజశేఖర్ బాబు ప్రస్తుతం రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా పనిచేస్తున్నారు. ఆయన్ను కొత్త సిపిగా నియమిస్తూ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుత సిపిపి హెచ్ఏ రామకృష్ణ ప్రొవిజనింగ్ అండ్ లాజిస్టిక్ ఐజీగా బదిలీ అయ్యారు. ఏప్రిల్ 24న రామకృష్ణను ఎన్నికల కమిషన్ సిపిగా నియమించడంతో 25న బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి నగర సిపిగా కొనసాగుతున్నారు. సాధారణ బదిలీలో భాగంగా గురువారం రాత్రి పలువురు ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం స్థానచలనం కలిగించింది. ఇద్దరు ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కాంతిలాల్ దండేను రవాణా శాఖకు, కన్నబాబును గిరిజన సంక్షేమ శాఖకు, వివేక్ యాదవ్ను యువజన క్రీడా శాఖకు, సౌరభ్ గౌడ్ను ఐటీ శాఖకు, విజయలక్ష్మిని భూ పరిపాలనా శాఖకు బదిలీ చేశారు. అనంతరామును అటవీశాఖ స్పెషల్ సిఎస్గా, రామ్ ప్రకాష్ సిసోడియాను రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేశారు. జీఐడి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఐపీఎస్ అధికారి హరీష్ కుమార్ గుప్తాను బదిలీ చేశారు. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కుమార్ విశ్వజిత్ను నియమించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు, చెప్పండి, ఏంటి ఈ ట్రాన్స్ఫర్స్ విషయానికి వస్తే ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారు, ఎవరెవరిని ఎక్కడికి బదిలీ చేశారు, పూర్తి వివరాలు ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ లో 19 మంది ఐఏఎస్లను, 2 ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జి అనంతరాము, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ కార్యదర్శిగా ఆర్పి సిపోడియా, సిసిఎల్ఏ చీఫ్ కమిషనర్ గా జి విజయలక్ష్మి, ఆర్ఎండ్బి ముఖ్య కార్యదర్శిగా కాంతిలాల్ దండే, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కార్యదర్శిగా సురేష్ కుమార్లను బదిలీ చేశారు. సురేష్ కుమార్ గ్రామ వార్డు సచివాలయం పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. జీఏడీ కార్యదర్శిగా కూడా సురేష్ కు అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఇద్దరు ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కాంతిలాల్ దండేను రవాణా శాఖకు, కన్నబాబును గిరిజన సంక్షేమ శాఖకు, వివేక్ యాదవ్ను యువజన క్రీడా శాఖకు, సౌరభ్ గౌడ్ను ఐటీ శాఖకు, విజయలక్ష్మిని భూ పరిపాలనా శాఖకు బదిలీ చేశారు. అనంతరామును అటవీశాఖ స్పెషల్ సిఎస్గా, రామ్ ప్రకాష్ సిసోడియాను రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేశారు. జీఐడి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఐపీఎస్ అధికారి హరీష్ కుమార్ గుప్తాను బదిలీ చేశారు. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కుమార్ విశ్వజిత్ను నియమించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు, చెప్పండి, ఏంటి ఈ ట్రాన్స్ఫర్స్ విషయానికి వస్తే ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారు, ఎవరెవరిని ఎక్కడికి బదిలీ చేశారు, పూర్తి వివరాలు ఇవ్వండి. భవిష్యత్తులో ఎడ్యుకేషన్ తో పాటు స్పోర్ట్స్ కి మంచి భవిష్యత్తు ఉంటుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం సాయంతో 2036లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు బిడ్ చేయబోతున్నామని, ఆ సమయానికి ఒలింపిక్ లో ఆడే గేమ్స్ లో పాల్గొనేందుకు ఎక్కువ మంది ప్రావీణ్యం సాధించి సిద్ధంగా ఉండాలన్నారు. విజయవాడ సత్యనారాయణపురంలోని కేంద్ర విద్యాలయంలో 52వ హైదరాబాద్ రీజన్ ఆర్చరీ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా
సందర్భంగా ఎంపీకి స్కౌట్ అండ్ గైడ్స్ కలర్ పార్టీతో పాటు విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. అనంతరం డిఆర్ఎం విఎంసీ చైర్మన్ నరేంద్ర పాటిల్తో కలిసి జ్యోతి ప్రజ్వలనం చేశారు. తర్వాత కేంద్రీయ విద్యాలయ రీజన్ స్పోర్ట్స్ ఫ్లాగ్ ఆవిష్కరించి బెలూన్లు శాంతి కపోతాలను గాల్లోకి ఎగరవేశారు. ఆర్చరీ చేతబట్టి సందడి చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ మొదటిసారిగా కేంద్రీయ విద్యాలయంకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఒలింపిక్ గేమ్స్ జరిగే సమయానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు క్రీడాకారులకు కూడా ఎక్కువ మంది సిద్ధంగా ఉండాలన్నారు. అందుకోసం ఇప్పటి నుంచే నచ్చిన క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేషనల్ గేమ్ ఈవెంట్స్ జరిపించి క్రీడలను ప్రోత్సహించాలనుకుంటున్నారని తెలియజేశారు. కార్యక్రమంలో డిఆర్ఎం కేవీ స్కూల్ విద్యాలయ కమిటీ చైర్మన్ నరేంద్ర పాటిల్, ప్రిన్సిపల్ ఆదిశేషు శర్మ, వైస్ ప్రిన్సిపల్ ఎంవి రావు, రీజనల్ టోర్నమెంట్ కన్వీనర్ డాక్టర్ ఏడుకొండలు పాల్గొన్నారు. ఇవాళ కేంద్రీయ విద్యాలయంలో ఆర్చరీ మీట్, హైదరాబాద్ రీజనల్ ఆర్చరీ మీట్కి నేను గెస్ట్గా రావడం, అంతేకాకుండా మన రైల్వే డివిఆర్ఎం గారు నరేంద్ర మోడీ గారు కూడా రావడం, అందరికీ వచ్చిన గెస్ట్స్ అందరికీ ముందుగా థ్యాంక్ యూ. ఒకటి, పిల్లలందరూ కూడా చక్కగా స్పోర్ట్స్లో ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం. మాకు ఇవాళ రేపు రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒలింపిక్స్కి మనం బిడ్ చేయబోతున్నాం. 2036 ఒలింపిక్స్కి మనం బిడ్ చేయబోతున్నాం. ఈ బిడ్ చేయబోయే దయంలో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, మన దగ్గర ఒలింపిక్స్ ఆడే ప్లేయర్స్ కూడా ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో నేషనల్ గేమ్స్ వచ్చే విధంగా మేము కృషి చేయబోతున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మా నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేషనల్ ఈవెంట్స్ పెట్టి ఇక్కడ ఉన్న బేసిక్ స్పోర్ట్స్ ఈవెంట్స్ని ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు. మనకు తెలుసు అందరికీ, లాస్ట్ టైము హైదరాబాద్లో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కానీ నేషనల్ గేమ్స్ కానీ వస్తాం వల్ల హైదరాబాద్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో బాగా డెవలప్ అయింది. సేమ్ విధంగా వైజాగ్, విజయవాడ, అంతేకాకుండా తిరుపతి, మిగతా వరంగల్ లాంటి ప్రాంతాల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. తప్పకుండా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యే దాంట్లో నేషనల్ గేమ్స్ వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్కి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చే విధంగా, అంతేకాకుండా ఈ విజయవాడ ప్రాంతంలో ముఖ్యంగా క్రికెట్ అసోసియేషన్ ద్వారా కూడా మేము అందరం కోరింది ఏంటంటే, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారిని ఇక్కడ మంగళగిరి స్టేడియము లేకపోతే విజయవాడలో స్టేడియం కూడా తీసుకొచ్చి తప్పకుండా ఇక్కడ ఉన్న స్పోర్ట్ ఫెసిలిటీ ఇంప్రూవ్ చేయటమే మా ముఖ్య కర్తవ్యం. డెఫినెట్గా వితిన్ 5 yearsలో ఇక్కడ ఉన్న స్పోర్ట్ ఫెసిలిటీని విజయవాడే కాదు, ఆంధ్రప్రదేశే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో స్పోర్ట్ ఫెసిలిటీ ఇంప్రూవ్ అయ్యే విషయంలో announce that our Kendriya Vidyalaya has taken the lead in organizing 52nd regional archery competition, and I thank our honorable member of parliament Shri Kesineni Shivanath Garuji for coming and giving blessings to our children. In India, archery is one of the ancient sports, and we would like that our students take up this sports archery seriously, and we can have future participants in various games like national games, state level competitions, even up to Asian Games, Commonwealth Games, and the Olympics. As our honorable member of parliament has just told us that honorable Prime Minister of India Shri Narendra Modi Garuji has already told that we will be bidding for 2034 Olympics. So India should gear up. There is a 10 years time, and all these youngsters should take up various sports. And I thank the government of Andhra Pradesh for encouraging sports in this state, and giving an opportunity for the people and the student to take up very. ఏకొండూరు మండలం మూత్రపిండ వ్యాధి నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాలని ఎంపీ సూచించారు. ముఖ్యంగా తాగునీటి సరఫరాపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఏకొండూరులో డయాలసిస్ కేంద్రం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. నగరంలోని కలెక్టర్ భవన్ నందు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజనాతో కలిసి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని 10 సమస్యలపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డయాలసిస్ అవసరమైన వారిని గుర్తించి పూర్తి స్థాయిలో వైద్యం అందేలా చూడాలన్నారు. జల్ జీవన్ మిషన్ కింద చేపట్టిన పనులపై సమీక్షించారు. పైప్ లైన్ల మరమ్మతులు, తాగునీటి పథకాలు తదితరులపై ఆరా తీశారు. తండాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. డయేరియా నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాలు
ఎంపీ ల్యాట్స్ సిఎస్ఆర్ నిధుల వినియోగంతో తాగునీటి సౌకర్యం కల్పన, మురుగు కాల్వల వ్యవస్థ మెరుగుకు చర్యలు తీసుకుని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. అనంతరం కలెక్టర్ జి సృజన మాట్లాడుతూ సమావేశం దృష్టికి వచ్చిన అంశాల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జగ్గైపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, జేసీపీ సంపత్ కుమార్, డిఆర్ఓ వి శ్రీనివాసరావు, ఆర్డీఓ బిహెచ్ భవానీ శంకర్, జాతీయ రహదారుల సంస్థ పీడీ పార్వతీశం, గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ మిషన్ ఎస్ఈడి వి రమణ, డిఎంహెచ్వై ఎం సుహాస్ని తదితరులు పాల్గొన్నారు. 42వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ చైతన్య రెడ్డి నా స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించారని సామల వెంకటేశ్వర రెడ్డి ఆరోపించారు. భవానీపురం పోలీస్ స్టేషన్ లో పలుమార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని, ప్రభుత్వం మారిన తర్వాతే నాకు న్యాయం జరిగిందని వెంకటేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయమై వెంకటేశ్వర రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ నా స్థలాన్ని కబ్జా చేసి అది తక్కువ రేటుకు కొట్టేయాలని 42వ డివిజన్ కార్పొరేటర్ చైతన్య రెడ్డి, సుబ్బారెడ్డిలు ప్రయత్నించారని, వైసీపీ కార్పొరేటర్ ఆయన దగ్గర నుండి నా స్థలాన్ని కబ్జా చేశారని తెలిపారు. భవానీపురం పోలీస్ స్టేషన్లో పలుమార్లు ఫిర్యాదు చేసినా తిరిగి నాపై కేసులు నమోదు చేయించారని, నాపై దాడులు చేసి కొట్టారని, గత 3 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్న నాకు న్యాయం జరగలేదని తెలిపారు. వైసీపీ కార్పొరేటర్ చైతన్య రెడ్డి 3 సంవత్సరాలుగా నా స్థలంలో అద్దె కట్టకుండా కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారని, ఈ విషయమై స్పందనలో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. నన్ను శారీరకంగా, ఆర్థికంగా హింసను గురి చేశారని, వైసీపీ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పెట్టారని, న్యాయ పోరాటంలో భాగంగా నేను, నా భార్య, నా కుటుంబం నిరసన దీక్షలు కూడా చేశామని తెలిపారు. నాకు ఇవ్వాల్సిన అద్దెలు కూడా ఇవ్వకుండా దౌర్జన్యాలకు పాల్పడ్డారని, స్థలాన్ని మాకే అమ్మాలని దాడులు కూడా చేశారని వివరించారు. స్థలం తనదేనని, నెలకు 65,000 రూపాయలు ఈఎంఐలు కడుతున్నారని, డాక్యుమెంట్స్ కూడా తన పేరునే ఉన్నట్టు తెలిపారు. ప్రభుత్వం మారిన తర్వాత వారి ఆగడాలకు అడ్డుకట్టపడిందని, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు న్యాయం జరిగిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే సుష్మా చౌదరి, ఎంపీ కేసినేని చిన్నిలకు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చేసరికి సుబ్బారెడ్డి గారు తీసుకుంటున్నారు, వీళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. ఎవరు కూడా నాకు అది వైసీపీ గవర్నమెంట్ లో నేను ఎన్ని కేసులు పెట్టినా నా మీద మళ్ళీ పైపించి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు. నాకు యాక్సిడెంట్ కూడా జరిగినాయి, 2 కాళ్ళు 3 చోట్ల ఇరిగినాయండి. ఎంతో బాధపడుతున్నాను. అయినా కానీ వాళ్ళు నేను పడే బాధ చూసి ఏదో విధంగా నా దగ్గర తక్కువ రేటుకి, వాళ్ళు చెప్పినట్టు రేటుకే నేను ఇచ్చేయాలని చెప్పేసి నన్ను బాగా ప్రెజర్ పెట్టారు. అదృష్టం బాగుండి గవర్నమెంట్ చేంజ్ అయిపోయిన తర్వాతే నేను ఈ స్టేజ్లో నేను అది హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఇంత ఆస్తి కూడా నాదై కూడా నేను అద్దె వసూలు చేసుకుని తీసుకుని నేను ఉన్నాను ఇప్పటి వరకు. గవర్నమెంట్ మారిన తర్వాతే నేను ఈ విధంగా ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చిన్ని గారికి, సుజనా చౌదరి గారికి నేను మనకు సాక్షిగా నేను నమస్కరించుకుంటాను. ఎందుకంటే నాకు చేసిన మేలు, నేను పక్కా వైసీపీ. ఎల్ఎస్సి కోరెడ్డి గారికి తెలుసు, అలాగే బట్టిపడి శివ గారు కూడా తెలుసు. వాళ్ళ కార్పొరేషన్ ఎలక్షన్లో నేను దగ్గరుండి నేను చేశాను. నేను నా ఆస్తి కూడా నేను తినే స్టేజ్లో లేకుండా ఉండేసరికి నేను గవర్నమెంట్ మొన్న టీడీపీ వాళ్ళు నాది జనసేన సభ్యత్వం ఉంది నాకు, అయినా నేను సపోర్ట్ వచ్చేసరికి టీడీపీకే నేను ఓటేశాను. నాకు న్యాయం జరిగింది, సంతోషంగా ఉంది నాకు. సుబ్బారెడ్డి గారు చైతన్య రెడ్డి, సుబ్బారెడ్డి గారు, అలాగే నాగేశ్వర రెడ్డి గారు నాకు రెంట్ ఇస్తానని షాపులో చెప్పినా వాళ్ళని బలవంతంగా ఖాళీ చేపిస్తున్నారు. ఎవరైతే మాకు రెంట్ ఇస్తేనే, నా దాంట్లో నాకు రెంట్ ఇస్తానంటేనే వాళ్ళని బలవంతంగా ఖాళీ చేపించేసి వేరే వాళ్ళకి ఇస్తున్నారు. ఏది నా షాపులో ఉన్న వాళ్ళని నాకు రెంట్ ఇస్తానంటే వాళ్ళని ఖాళీ చేసి వెళ్ళిపోండి, లేదంటే మాకే వాళ్ళు రెంట్ అని చెప్పి వాళ్ళని బెదిరించారు. లాస్ట్కి మన గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళు ఖాళీ చేశారు. ఖాళీ చేస్తేనే నేను ఏటా ఆస్తి పన్నును 15% చొప్పున పెంచడాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి నిలిపివేయాలని ట్యాక్స్ పేయర్స్ సంఘం అధ్యక్షుడు సాంబిరెడ్డి విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ సవరణ చట్టం 44/2020ని రద్దు చేయాలని కోరారు. కస్తూర్బాయిపేటలోని బెల్లపు శోభనాద్రి గ్రంథాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అద్దె విలువ మీద ఆస్తి పన్ను లెక్కించే విధానాన్ని రద్దు చేసి ఆస్తి క్యాపిటల్ విలువ మీద పన్ను లెక్కించే విధానాన్ని గత వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ఇళ్ల స్థలాల మార్కెట్ విలువ పెరిగినప్పుడల్లా ఆస్తి పన్ను మారేలా నిబంధన విధించారన్నారు. ప్రజల ఆందోళనలు, విజ్ఞప్తులను ఆ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వ వాగ్దానాన్ని నెరవేర్చాలని కోరారు. ప్రభుత్వం అప్పు కోసం జీవితాంతం ఇంటి యజమానులపై భారం మోపారని, ముఖ్యమంత్రికి, మున్సిపల్ శాఖ మంత్రికి లేఖలు రాశామని చెప్పారు. ఇప్పటికే పన్ను చెల్లించిన వారికి వచ్చే ఏడాదిలో సర్దుబాటు చేయాలని కోరారు. అద్దె విలువ ఆధారంగా ఇంటి పన్నులు లెక్కించే పాత పద్ధతిని పునరుద్ధరించాలని ఆయన కోరారు. సమావేశంలో సంఘం కార్యదర్శి ఆంజనేయులు, కోశాధికారి రామరాజు పాల్గొన్నారు. ప్రభుత్వం ఆస్తి పన్ను మీద చాలా చట్టంలో సవరణలు తీసుకొచ్చింది. దాని ఫలితంగా
ఏటా 15% చొప్పున ఆస్తి పన్ను పెరుగుతూ వస్తూ ఉంది. ఈ సంవత్సరం కూడా 15% పెరిగింది. ఇప్పటికే ఆ చట్టం పెట్టిన కాడి నుంచి ఇప్పటికి 75% పెరిగింది. ఇది ఆగదు, ఇంకా అలా పెరుగుతూ పోతూ ఉంది. అయితే ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ఎన్నికల మేనిఫెస్టోలో మేము దీన్ని సమీక్షిస్తాము అని చెప్పని వాళ్ళు చెప్పారు. ఏ సమీక్ష అయినా వాళ్ళు ఏ సమీక్ష చేసినా సమీక్ష అనేది ప్రజలకు ఉపయోగపడేదిగా ఉండాలి. అంటే ప్రజలు దాన్ని వాళ్ళ మీద పడేటువంటి భారం తగ్గేదిగా ఉండాలి, ప్రస్తుతం తగ్గేదిగా ఉండాలి, శాశ్వతంగా తగ్గేదిగా ఉండాలి. అందుకనే మేము నిన్న చంద్రబాబు నాయుడు గారికి అలాగే మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారికి వీళ్ళిద్దరికి కూడా మేము మెమరాండాలు పంపించాం. అందుట్లో మేము స్పష్టంగా చెప్పాం ఎందుకు అసలు ఈ విధానం తప్పు అనేటువంటిది వీళ్ళకి గుర్తు చేశాం. ఈ విధానం ఎందుకు తప్పు అనేది గుర్తు చేశాం. ఎందుకంటే క్యాపిటల్ వాల్యూ మీద ఆస్తి పన్ను అని చెప్పానంటే క్యాపిటల్ వాల్యూ అమ్మినప్పుడు వచ్చేది, అది అంటే ఆస్తి పోగొట్టుకుంటే వచ్చేది. ఆస్తి పోగొట్టుకునే వచ్చే వాల్యూ మీద పన్ను ఏంటి, అసలు ఆ విధానమే తప్పు. అందుకని చెప్పని ఇది తప్పు అని చెప్పని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు ఈ 15% ఇమీడియట్గా ఈ సంవత్సరం నుంచే రద్దు చేయండి, ఈ ఏప్రిల్ నుంచి రద్దు చేయండి. ఇప్పటికే కొంతమంది కట్టి ఉన్నారు కాబట్టి ఆ ఎక్స్ట్రా అమౌంట్ కట్టినటువంటి దాన్ని వచ్చే ఆస్తి పన్నులో మినహాయించండి. కొత్తగా కట్టే వాళ్ళకి ఆ 15% తగ్గించి కట్టించుకోండి. రెండవది, ఇది శాశ్వతంగా అసలు ఇది పోవాలి అని చెప్పానంటే ఒక సరైన విధానం రావాలి అంటే ఆ చట్టాన్ని రద్దు చేయాలి. చట్టం రద్దు చేయనంతకాలం అది మెడ మీద వేలాడేటువంటి కత్తి అది. కాబట్టి ఆ చట్టాన్ని రద్దు చేయాలి. ఆ చట్టాన్ని 44/2020 చట్టం అది, ఆ చట్టాన్ని రద్దు చేయండి అని చెప్పని కూడా మేము ఆ లేఖలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాం. రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అని ఆశించాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పు చేసింది, చేసినటువంటి తప్పుని సరిదిద్దాలి. మరి సరిదిద్దాలి అని చెప్పానంటే దాన్ని సరిదిద్దే మార్గం ఏంటంటే ఆ విధానాన్ని మార్చేయటం. ఆ విధానాన్ని మార్చడానికి ఈ ప్రభుత్వం ముందుకు విజయవాడ కార్పొరేషన్ వాళ్ళు ఇంటి పన్నుని క్యాపిటల్ వాల్యూ మీద వేయటం అనేది చాలా అశాస్త్రీయమైన పద్ధతి. అసలు దానికి బేస్ అనేదే లేదు. కాబట్టి ఈ క్యాపిటల్ వాల్యూ మీద ఇంటి పన్నును నిర్ణయించడం మానేసి ఇంటి యొక్క అద్దె విలువనే ప్రాతిపదికగా తీసుకుని దాని మీద మాత్రమే ఇంటి పన్ను నిర్ణయించాలి అని మేము ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా డిమాండ్ చేస్తున్నాం. ఉదాహరణకు మనకు ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటిని అద్దెకిచ్చాం. అద్దెకిచ్చినప్పుడు మనకు అద్దె వస్తుంది, ఆదాయం వస్తుంది. కాబట్టి కార్పొరేషన్ వాళ్ళు దాని మీద ట్యాక్స్ వేయచ్చు, అది కరెక్టే. కానీ ఇప్పుడు కార్పొరేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇంటి యొక్క అద్దె విలువ కాదు ప్రాతిపదిక, ఇంటి యొక్క క్యాపిటల్ వాల్యూ అంటే బిల్డింగ్కి అయిన ఖర్చు ప్లస్ బిల్డింగ్ నిర్మించిన స్థలం యొక్క ఖర్చు ఇవన్నీ కూడా కలిపి పన్నేస్తాము అని అంటున్నారు. మరి ఇక్కడ క్యాపిటల్ వాల్యూ ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంటు ఒక 10% 15% పెంచుతుంది. మరి ఆ విధంగా కనుక పెంచినట్లయితే దాని మీద కనుక పన్నేసినట్లయితే అప్పుడు అది శాస్త్రీయం ఎట్లా అవుతుంది? ఎందుకనంటే నీకు బిల్డింగ్ వాల్యూ పెరుగుతుంది, ప్రతి సంవత్సరం పెరుగుతుంది, ఓకే ఒప్పుకుందాం. కానీ ఆ పెరిగిన వాల్యూ నీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? అమ్ముకున్నప్పుడు ఉపయోగపడుద్ది. నువ్వు 1 కోటి రూపాయలకు కనుక ఒక బిల్డింగ్ కొంటే నువ్వు ఒక 5-6 సంవత్సరాలు అయిన తర్వాత అది 1,25,00,000 అయిందనుకో, ఎస్ 1,25,00,000లకు అమ్ముకుంటే నీకు 25,00,000 లాభం వచ్చింది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, నీకు ఈ 25,00,000 పెరిగింది కాబట్టి ఇది వరకు 1 కోటి రూపాయల మీద వేసేవాళ్ళం ఇప్పుడు 1,25,00,000 మీద వేస్తామంటుంది పన్ను. కానీ అమ్ముకున్నప్పుడు తప్పితే దాని మీద లాభాన్ని మనం వాడుకున్నప్పుడు ఉండదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ కు సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని సీఎం వెల్లడి. సిఐఐ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న సీఎం ఆంధ్రప్రదేశ్ లో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని వెల్లడి. కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో తొలి సమీక్షా సమావేశం నిర్వహించిన ఎంపీ కేశినేని సింగ్నాథ్.
ప్రజలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశం చినావుటుపల్లి గొల్లపూడి కాజా బైపాస్ రహదారి నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశం. విజయవాడ నగర కొత్త పోలీస్ కమిషనర్ గా ఎస్వి రాజశేఖర్ బాబు నియామకం. ప్రస్తుతం రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా పనిచేస్తున్న వైనం రాజశేఖర్ బాబును కొత్తగా సిపిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ. రాష్ట్రంలో 19 మంది ఐఏఎస్లను 2 ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేసిన వైనం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.